నమస్తే అండి. నేను డాక్టర్ రమణ్ రాజు బడబాగ్ని, సీనియర్ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ మెడి9 ఆయుర్వేద హాస్పిటల్. మనం జనరల్‌గా ఈ వర్షాకాలం లేదా వేసవికాలం వచ్చిందంటే అందరికీ తెలిసిన విషయం ఏందంటే చెమట పట్టడం సమ్మర్‌లో. ఇప్పుడు వర్షాకాలంలో ఏందంటే తడవటం ద్వారా మరలా అవే మనం వేసుకోవటం ద్వారా ఆ తేమ వల్ల మనకు ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటాం. దీన్నే ఆయుర్వేదంలో మండల కుష్ఠం అంటాం. ఇది ముఖ్యంగా మనం చూస్తే ముఖ్యంగా స్కూల్ 10థ్ క్లాసు లోపల వెళ్ళే స్కూల్ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళే వాళ్ళలో ఎక్కువ. ఎందుకంటే కొద్దిగా మనకు అపరిశుభ్రంగా ఉండటం ద్వారా, తడి బట్టలు వేసుకోవటం ద్వారా రింగ్ వార్మ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఒకరికొస్తుంది. వారి నుంచి మిగతా అందరికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సోప్ ద్వారా, వాడేటటువంటి టవల్ ద్వారా కూడా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. ఇది చర్మం పైన రౌండ్‌గా వస్తుంది కాబట్టి మనకు రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటాం. ఫంగల్ వల్ల వస్తుంది. టీనియా ఫంగస్ వల్ల వస్తుంది. అయితే ఇది రౌండ్‌గా ఉండి చుట్టూ రెడ్‌గా ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ రెడ్‌గా ఉండి తెలుపుగా ఉంటుంది. దీన్ని రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అంటాం. దీనిలో మెయిన్ దురద ఉంటుంది. కొద్దిగా మంట ఉంటుంది. కొంతమందికి మంట ఎక్కువ ఉంటుంది. సెకండ్ దురద ఉంటుంది. అయితే ఇది ఒక చోటు నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతది. ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతది. అతనికే ఒక చోటు ఉంటే దాన్ని మనం నిర్లక్ష్యం చేయడం ద్వారా శరీరం మొత్తం పాకే అవకాశం ఉంటుంది. ఇది ఒక మొండి వ్యాధి. ఎందుకంటే ఒక చోట ఉంటే మనకి ఈజీగా తగ్గుతుంది. మొత్తం స్ప్రెడ్ అయితే చాలా భయంకరం. ఇది మొత్తం స్ప్రెడ్ అయితే ఎన్ని మందులు వాడినా తగ్గని ఒక మొండి వ్యాధి. అయితే దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువ స్వెట్టింగ్ లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా తడి బట్టలు అలా మనం వాడకూడదు. సోప్ కూడా ఎవరిది వారే వాడవలసి ఉంటుంది. టవల్స్ కానీ ఇలా ఎవరిది వారే వాడవలసి ఉంటుంది. కొంతమందికి ఎక్కువ నాన్ వెజ్ తీసుకోవడం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది. మరి మనకు ఆయుర్వేదంలో దీనికి మండల కుష్ఠం లేదా రింగ్ వార్మ్‌కు మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఇది ఇంకా ఒక చోట మాత్రమే ఉంటే ఈజీగా తగ్గుతుంది. మొత్తం స్ప్రెడ్ అయితే కొంత టైం ఎక్కువ పట్టొచ్చు కానీ మనకు పూర్తిగా తగ్గుతుంది. మొత్తం బాడీ మొత్తం ఎక్స్‌పోజ్ అయితే దానికి ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు అనేటివి అవసరమవుతాయి. పంచకర్మల్లో కూడా మనకు వమనము, విరేచనం అనేటివి అవసరం. ఎందుకంటే మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్నీ ఫంగల్ కానీ ఏవైనా సరే టాక్సిన్స్‌ను ప్యూరిఫై చేసి బాడీని ఒకసారి సర్వీసింగ్ ఇవ్వటం. మనకు బండిని సర్వీసింగ్ ఇచ్చినట్టు మన శరీరాన్ని సర్వీసింగ్ ఇవ్వటమే ఈ వమన విరేచనం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్టర్నల్‌గా మనకు తక్రధార అని ఉంటుంది. అంటే కొన్ని మెడిసిన్స్ ఏదైతే మనకు ఈ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించేటువంటి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. వీటిని అన్నిటిని కషాయం కాంచి ఆ మజ్జిగలో వేసి వాటిని మొత్తం పైన అప్లై చేయడం ద్వారా అవన్నీ ఏదైతే రింగ్ వార్మ్ లీజన్స్ ఉంటాయో అవన్నీ కూడా మాడిపోయి దురద తగ్గుతుంది. దానికంటే ముందు మనం వమన విరేచనం చేయడం ద్వారా మొత్తం బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది. మా దగ్గరికి వచ్చినటువంటి చాలా కేసెస్‌లో మేము మంచి రిజల్ట్ అనేది చూస్తున్నాం. ఈ వమన విరేచన చేయటం ద్వారా ఇంకా మనకు ఈ సోరియాసిస్ కానీ, స్కిన్ డిజార్డర్స్ ఏవైనా సరే చాలా కాలం నుంచి బాధపడుతూ ఎన్ని స్టీరాయిడ్స్ వాడినా, ఎన్ని క్రీమ్స్ వాడినా తగ్గని కేసులు కూడా మనకు ఈ వమన విరేచనల ద్వారా తగ్గుతాయి. కాదంటే ఈ వమన విరేచనం అంటే ఒక 7-10 డేస్ లీవ్ పెట్టవలసి ఉంటుంది. కొంచెం మెడికేటెడ్ ఘీ ఉంటది. కొంచెం చేదు ఉంటది. తప్పదు. ఒక 10 డేసే కదా మనం కష్టపడేది. జీవితాంతం కష్టపడి నానాక మెడిసిన్స్ వాడడం కంటే ఒక్క 7-10 డేస్ కష్టపడితే మళ్ళీ ఈజీగా తగ్గుతుంది. ఈ పంచకర్మ చికిత్సలన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. అదేవిధంగా లోపలికి మెడిసిన్స్ మనం ఈ బ్లడ్‌ని ప్యూరిఫై చేసి యాంటీ ఫంగల్‌గా పనిచేసేటువంటి కదిరారిష్ట, అరగ్వదారిష్ట, మంజిష్టాది కషాయం, నెక్స్ట్ ఆరోగ్యవర్ధిని ఒకటి, చంద్రప్రభ ఒకటి ఇలాంటి మందులన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. ఇవన్నీ కూడా మన మెడి9 ఆయుర్వేద హాస్పిటల్‌లో లభ్యమవుతున్నాయి. ఇంకా మన దగ్గర ఏందంటే మెయిన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ అనేది ఉంటది. మనకు ఆయుర్వేదం ఒక్కటే కాదు. ఆయుర్వేదం, హోమియో, యునాని, సిద్ధ, యోగా, ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్, హెర్బల్, కైరోప్రాక్టిస్ ఇవన్నీ కూడా ఉంటాయి. మనం అవకాశాన్ని బట్టి కొన్ని మనకు ఆయుర్వేదంలో మెడికల్‌గా తగ్గవు. అప్పుడు హోమియో మందులు వాడుతూ పంచకర్మ ఆయుర్వేదం చేపించొచ్చు. ఒక్కొక్కసారి మనకు చిన్న మెడిసిన్స్ కొంతమంది చిన్న పిల్లలు తీసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళకు హోమియో ఇచ్చి మనకు ఆయుర్వేదం ద్వారా థెరపీలు ఇవ్వచ్చు. ఇంకా కొంతమందికి ఆయుర్వేద థెరపీల కంటే కూడా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనేటివి ఉంటాయి. అవి ఈజీగా తగ్గుతాయి. అలా మనకు ఏవి పేషెంట్‌కి అవసరం, వేటిల్లో ఏ సిస్టమ్‌లో మనకు మంచి ఉందనేది మనం గ్రహించి అవి మనకు పేషెంట్‌కు ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. మనకు ఏ సిస్టమ్ అనేది కాదు.
పేషెంట్కు మనకు వ్యాధి తగ్గించడమే మన యొక్క ముఖ్య లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యాని కోసం మేము పనిచేయటం జరుగుతుంది. అసలు మనం ఈ సంస్థ స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశ్యమే ఇది. మనకు మెడి అంటే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ ఈ 4 ఫోకస్ చేయడం ద్వారానే వ్యాధి మనకు సమగ్రవంతంగా పూర్తిగా తగ్గించిన వారిమవుతాం. లేదు మనం ఒక మెడిసినే ఇస్తామంటే అతను ఏదో ఫుడ్ తీసుకుంటే కొంత తగ్గుతుంది, మళ్ళా వస్తుంది. అలా కాకుండా ఇమ్యూనిటీ పెంచేటి ఇవ్వాలి. నెక్స్ట్ మనకు నెక్స్ట్ మన ఫుడ్డు ఎలా ఉందో అవన్నీ కూడా మనం డైట్ చార్ట్ ప్రొవైడ్ చేయటం. ఇవన్నీ కలిస్తేనే మనకు ఈజీగా తగ్గుతుంది. ఇంకా కాబట్టి మనకి ఏవైనా సరే రింగ్ వార్మ్ కానీ, సోరియాసిస్ కానీ ఇలాంటి బాధపడుతున్న వారు ఒక్కసారి మెడి9 ఆయుర్వేద హాస్పిటల్ని సంప్రదించండి. మనం డాక్టర్స్ డే సందర్భంగా ఈ నెల మొత్తం ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. ఫ్యామిలీ నుంచి ఒకరొస్తే ఆయుర్వేద మెడిసిన్స్ మరియు పంచకర్మ చికిత్సా విధానాలపై 30% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు వస్తే మనం 40% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.